Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చెరువులకు మహర్దశ పట్టనుంది. ఎమ్మెల్యే యనమల దివ్య కృషితో చెరువులు, స్లూయిజ్లు పునర్నిర్మాణానికి దండిగా నిధులు మంజూరయ్యాయి. రైతుల అవసరాలకు సరిపడా సేద్యపు నీరు అందించే సంకల్పంతో చెరువుల మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తుని జ్యుడిషియల్ కోర్టు భవనాలకు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య కృషి ఫలితంగా ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కోర్టు భవనాలకు 25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య తెలిపారు. ఈ నిధులతో ఆధునిక వసతులతో కోర్టు భవనాలు నిర్మిస్తామని ఆమె తెలిపారు. అదేవిధంగా తుని మండలంలో జలహారతి, జలధార కింద 6 చెరువుల అభివృద్ధికి 40 లక్షలు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. 10 లక్షలతో డి పోలవరం, నారప్ప చెరువు, 4 లక్షలతో వి కొత్తూరు పరిధిలో గల తిరుపతిరాజు చెరువు మరియు ఫీడర్ కాలువల మరమ్మతులు, తేటగుంటలోని ఎర్ర ట్యాంక్ స్లూయిజ్ల మరమ్మతులకు 6 లక్షలు కేటాయించామన్న ఆమె టి వెంకటాపురంలోని వెంకటశెట్టి స్లూయిజ్ల మరమ్మతులు 6 లక్షలతో చేపడతారని, రాపాక్లో చెక్ డ్యాం మరమ్మతులకు 8 లక్షలు, ఎన్సూర్వరంలోని జగన్నాథ సాగర్ మరియు కాలువల మరమ్మతులకు 6 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. కోటనందూరు మండలానికి 41 లక్షల జలహారతి, జలధార నిధులు. కోటనందూరు మండలంలో జలహారతి, జలధార కింద 41 లక్షల రూపాయలతో చెరువుల మరమ్మత్తు పనులు చేపడుతున్నామని తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య చెప్పారు. ఎండుగుపల్లి ఛానల్ రామరాజు కట్టకు కలిసే బొండుగడ్డ మరమ్మతులు 10 లక్షలతో చేపడుతున్నామని, 9 లక్షలతో అల్లెపూడి పెద్ద చెరువును స్థిరీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 6 లక్షలతో కాకరపల్లి తమ్మయ్య చెరువు, బెల్లనందూరు వద్ద బొండుగడ్డ సమీపంలో కొత్తకట్టు చెక్ డ్యాం మరమ్మతులకు 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆమె అన్నారు. అదేవిధంగా డి పోలవరం, చేపూరు గ్రామాల్లో నిర్మాణాల్లో నిలిచిపోయిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల పునర్నిర్మాణాలకు 30 లక్షలు విడుదల అయ్యాయని, అలాగే అంగన్వాడీ భవనాల మరమ్మతులకు 7,36,000 విడుదల చేశామని తెలిపారు. ఈ పనులన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. రైతుల సేద్యపు నీటి అవసరాలు తీర్చేందుకు మండలంలోని చెరువులు, స్లూయిజ్ల మరమ్మతులకు 38,58,000 నిధులు మంజూరు అయినట్లు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తెలిపారు. ఇందులో భాగంగా బెండపూడి, పెదకాగితాలమ్మ చెరువు పరిధిలో 1-2 స్లూయిజ్ల మరమ్మతులకు 1.71 లక్షలు కేటాయించామని, పియ్యి చిన్నీపాలెం గ్రామంలోని పెద్ద చెరువు మరమ్మతులకు 2.75 లక్షలు, పైడికొండలో 2.34 లక్షలతో జలధార పనులు చేపడతామని ఆమె తెలిపారు. ఏవి నగరంలోని నీలాద్రి చెరువు మరమ్మతులకు 5.28 లక్షలు, ఇదే గ్రామంలో మంచినీటి చెరువు కాల్వాల మరమ్మతులకు 8.1 లక్షలు, మండల కేంద్రంలోని ఎంబ్లాక్మెంట్ D.3 కాల్వ మరమ్మతులకు 9.21 లక్షలు, తొండంగి గ్రామంలో పాత కాల్వ ఆధునికీకరణకు 9.27 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. రైతుల అవసరాల మేరకు శివారు భూములకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆమె తెలిపారు.